10 రోజుల నుంచి కూడా 20,000 రూపాయలు అమ్ముతున్నారు సార్. వెనక ఉన్న వాళ్ళని పంపించండి. నేను ఫస్ట్ అనేది రాయకుండా మళ్ళీ ఎక్కువ పడింది. ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం కలెక్టరేట్ నందు అనంతపూర్లో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ విచ్చలవిడిగా ఫీజులు దోపిడీని చేస్తూ ఉంటే దాన్ని అరికట్టాలని చెప్పనని ఈరోజు ఎంఆర్పిఎస్ తరపున గౌరవ డిఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఒకే విషయం డిఆర్ఓ గారికి మేము స్పష్టంగా చెప్పాం. సార్, ఈ అనంతపూర్ జిల్లా ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు అయితేనేమి కార్పొరేట్ విద్యా సంస్థలు అయితేనేమి పేద ప్రజల తల్లిదండ్రుల ప్రాణాలను త్రివ్వడానికి వీళ్ళు సిద్ధపడుతూ వీళ్ళకి కావాల్సిన డబ్బులను మాత్రము దన్నుకోవడం జరుగుతుంది. అక్కడ మాత్రము చదువు మాత్రము ఏ స్కూల్లో కూడా చదువు లేకపోక వీళ్ళు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను విద్యార్థుల్ని ప్రలోభపెట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఎంతోమంది కూడా స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. కానీ వీటన్నిటిపైన కూడా ఏ రోజు కూడా అనంతపున్నటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ఏ రోజు చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడిగా చెలరేగపోతున్నారు. వీటన్నిటినీ అరికట్టాలని ఈ పర్మిషన్ లేకోకుండా ఏ స్కూల్ అయితే నడుపుతున్నారో వాటన్నిటినీ కూడా సీజ్ చేయాలని కూడా ఈరోజు మేము గౌరవ డిఆర్ఓ గారికి కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. వీటన్నిటిపైన కూడా డిఆర్ఓ గారికి పిలిచి సారు స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్ పెట్టండి అని కూడా చెప్పాడు. ఈ విషయాలన్నిటిపైన కూడా మేము కూడా డిఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పాము. అదేవిధంగా మేము ఒక ఆర్టీఐ ద్వారా కూడా మేము సమాచారాన్ని కూడా సేకరించడానికి కూడా మేము ఆర్టీఐ కూడా వేసి పంపించామన్నమాట. ఇక్కడ కొన్ని స్కూళ్ళకి పర్మిషన్ ఉంటే అధికంగా కొన్ని స్కూళ్ళు పెట్టి ఆ స్కూళ్ళల్లో పర్మిషన్ లేకపోయినా స్కూళ్ళు నడుపుకుంటూ అక్కడ ప్రజలను కానీ తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ అనేక రకమైనటువంటి సెక్షన్లు పెట్టి పేర్లు మార్చి టెక్నో అని, ఐపీఎల్ అని, సిబ్యాచ్ అని ఇట్లా అనేక రకాల పేర్లు పెట్టి ఈరోజు లక్షల రూపాయల ఫీజును పెడుతూ వాళ్ళు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసి మానసిక ఒత్తిడితో చాలామంది కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మాత్రము చేర్పించినప్పుడు మాత్రము అక్కడ ప్రిన్సిపాల్ గారు ఒక ఫీజు అనౌన్స్మెంట్లో రాస్తే కానీ ఆన్లైన్లో ఎక్కువ పడిందని చెప్పనని ఫీజులు కూడా అనేక రకంగా ఫీజులు కూడా ఎక్కువ పెట్టుకున్నారు. అక్కడ టీసీలు ఇవ్వాలని చెప్పనని మేము ఏరియా స్కూల్లో జాయిన్ అవుతామని చెప్పనంటే మీరు ఇంకా ఫీజులు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పనని అట్లా టీసీలు ఇవ్వకోకుండా కూడా చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి వీటన్నిటినీ ఈ విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ అధికారి కానీ వీటన్నిటిపైన కూడా వెంటనే స్పందించాలా, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా. ఏవైతే పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా గవర్నమెంట్ రూల్స్ని బ్రేక్ చేసి నడుపుతున్నటువంటి పాఠశాలపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలా. లేని సమయంలో మేమందరం కూడా మా సంఘాల తరపు నుంచి మేమందరం కూడా ఈ విద్యా సంస్థలపైన పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతామని తెలియజేసుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఏ స్కూల్ మీద కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? శ్రీ చైతన్య, భాష్యము, నారాయణ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విషయాలపైన ఈరోజు నేను కంప్లైంట్ కూడా చేశాను. వీటన్నిటిపైన కూడా విచారణ చేయమని చెప్పని అడిగాను. వీటన్నిటిలో కొన్ని దానికే పర్మిషన్లు ఉన్నాయి, కొన్ని స్కూల్కి పర్మిషన్ లేకుండా అనాధికారికంగా కూడా ఇక్కడ నడుపుతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ చర్యలు తీసుకోవాలా. సీజ్ చేయడమే కాకుండా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి కేసులు పెట్టాలని కూడా మేము గవర్నమెంట్ అధికారిని కోరడమైంది.